చంద్రయ్య అనే షావుకారు దుకాణంలో చిదానందం అనేవాడు కొత్తగా పనిలో చేరాడు. ఒకరోజు అతడు చంద్రయ్యతో, అయ్యా, రేపు పనిలోకి రాలేను కాబట్టి సెలవు కావాలి అని అన్నాడు. చంద్రయ్య విసురుగా, ఇవి పండుగ రోజులు, బేరసారాలు మాటేం కాను, కుదరదు అన్నాడు. చిదానందం బదులు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు పోయాక చిదానందం చంద్రయ్య దుకాణం తెరవకముందే అతడింటికి వెళ్ళి, ఇవాళ పనికి రాను, సెలవు ఇప్పించండి అని అడగ్గా చంద్రయ్య విసుక్కుంటూ, ఇలా చీటికి మాటికి సెలవు అడగడం ఏమీ బాగోలేదు, దుకాణం తీసే వేలయ్యింది పదా అన్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రయ్య భార్య అతన్ని సైగ చేసి పిలిచి నెమ్మదిగా, ఇంతకు ముందున్న పనివాడు చెప్పా పెట్టకుండా సెలవు పెడుతున్నాడనే కదా పనిలోంచి తీసేసింది, ఇతడికి ఒకరోజు సెలవిస్తే కొంపేమీ మునిగిపోదు కదా అన్నది. చంద్రయ్య నవ్వుతూ, నువ్వన్నది నిజమే అంటూ వెళ్ళిపోతున్న చిదానందాన్ని వెనక్కి పిలిచి, నువ్వు సెలవు అడగడం, నేనివ్వననడం, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూస్తుంటే అది నీ విధేయత అనుకోవాలా, లేక నిజంగా కావలిస్తే సెలవు అడుగుతున్నావా అన్నాడు. అయ్యా, నాకు కావాల్సింది మీరు సెలవు ఇవ్వననడమే అన్నాడు చిదానందం. అతని సమాధానానికి చంద్రయ్య భార్య అవాక్కయ్యారు. చిదానందం, వాళ్లతో మొన్న సెలవు అడిగింది పొరుగూరి పుట్టింటిలో నా భార్యని దిగబట్టి రావడానికి. ఒకసారి అక్కడికి వెళ్ళిందంటే ఆమె ఒక పట్టాన తిరిగి రాదు. ఇవాళ సెలవిమ్మన్నది ఆమెని దేవుడు తిరణాలలో తిప్పి తీసుకురావటానికి. అక్కడ ఆమె నా చేత పెట్టించబోయే ఖర్చుని భరించే స్తోమత నాకు లేదంటూ వెళ్ళిపోతుంటే అసలు విషయం ఇదా అంటూ వాళ్ళిద్దరూ కడుపుబ్బా నవ్వుకున్నారు.